दो तीन सिंहपुरी एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म नंबर 3 पर आ रहे हैं। దయచేసి వినండి. రైలు నంబర్ 1100223 సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ మరికొంత సేపట్లో 3వ నంబర్ ప్లాట్ఫామ్ నందు వచ్చేటప్పుడు సిద్ధంగా ఉంది. Your attention please. Train number 110023 Simhapuri Express from Secunderabad to Tirupati will shortly arrive on platform number 3. అబ్బా గంట నుంచి ఎదురు చూసింది, ఇప్పుడు వచ్చిందబ్బా రైలు. అమ్మా ఇప్పుడే ట్రైన్ ఎక్కుతున్నా, రేపటికల్లా నెల్లూరులో ఉంటా. హలో, ఎవడరా నువ్వు? ఊరుకుంటే నాకు ఫోన్ చేస్తున్నావు. నాకు ఏ ఏటీఎం కార్డు వద్దని చెప్పిల్లా. ఫోన్ పెట్టి. హలో ఫ్రెండ్స్, నేనే మీ మహా. ఈరోజు మా హాస్టల్కి సెలవు ఇచ్చారండి, అందుకే మా ఊరు అమలాపురం వెళ్తున్నా. అది కూడా రైలు అండి బాబు. ఇక చూడాలి ఈ రైలు ప్రయాణం ఎలా ఉంటుందో ఏమో. ఆగ్రానయ్యా, వస్తున్నాను కదా. అయినా నువ్వు లింగి కూడా నెట్టకు పరిగెత్తున్నా. ఏ పల్లా ఇదాన్ని వచ్చినావు? ఇస్తావేంటి? టీసీ దేనికోసం? టికెట్లు చూపి. అబ్బో సర్లే తీసుకో. రేలంగి మాయ, మా ఆడియన్స్ హాయ్ చెప్పరాదు. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈవిడ గారు యూట్యూబ్ లో తెగ వీడియోలు తీసేస్తున్నారండి. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి. అచ్చు రేలంగి మాయలాగే ఉన్నారు కదా. సరే, ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో అన్ని అడిగేద్దాం రండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు శ్రీష్, మీది గోదావరి కదండి? అవునండి, మాది అమలాపురం. మీది గోదావరేనా? రాజమండ్రి అండి. మీది ఈస్ట్, మాది వెస్ట్. ఆయ్. ఇంతకీ మీరెక్కడి నుంచి వచ్చారండి? నా పేరు పవిత్ర, మాది సీమ. ఓ కోనసీమ, మా గోదావరే. లేదు, సీమ అంటే రాయలసీమ. ఓ పోరి, బాంబులకి ఇట్లా తేలేదు కదా. చూడలేదు మీ పెట్టనీకి. ఇంతకీ మీదే ఊరేంటి? నా పేరు రాజు, మా తెలంగాణ కరీంనగర్. మరి ఆ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చా? ఒక షాదీ ఉంటే చూసిపోదామని వచ్చిండా. అమ్మా ఇప్పుడే ట్రైన్ ఎక్కేసా. విజయవాడ అది ఇప్పుడో వెళ్ళిపోయింది అనుకుంటా. కొండపల్లి గ్రామం. మీది శ్రీకాకుళం కదూ? అవునండి, మీకు ఎట్లా తెలిసినది? నాకంతే అన్ని తెలిసిపోతాయి. ఓ అమ్మాయి, ఇంతకీ మీదే ఊరేంటి? మాది నెల్లూరు. ఓ నెల్లూరు నెరజాల మరి. సమోసే, వేడి వేడి సమోసే. 10కి 2 24. 10కి 2 24. ఎక్కడో చూసినట్టుంది. టీసీ నుంచి వచ్చే డబ్బులు సరిపోక పార్ట్ టైం జాబ్. అయినా నీకు ఈ అవతారమే సరిపోయింది. ఉంగాటి బజ్జీలు ఉన్నాయా? లేవు. పునుగులు ఉన్నాయా? లేవు. మా రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ ఉందా? రోజు ముందు లేకుండా ఎలా ఉంటాయి? 2 రోజులు పట్టుకోరా అబ్బాయి. మా నెల్లూరు ఫేమస్ అయిన కారం దోశ ఉందా? ఇస్తే లేదు కానీ ఇవన్నీ కాదు. కానీ మీరు మా చిత్తూరు రండి, మీకు కడుపు నిండుగా భోజనం పెట్టి సాగనంపుతాయి. ఎంతైనా మా చిత్తూరు వంటకాలం ఉంది, మీ వంటకాలు పనికిరావు. అవన్నీ కాదు, మా శ్రీకాకుళం పప్పు చారు ఉప్పు చేప తింటే నాలుక నాగేస్తారు.
కామేశ్వరం గాజా, ఆత్రేయపురం పూతరేకులు ఇంకా చెప్పుకోవాలి చాలా ఫేమస్ ఉన్నాయండి. మెయిన్ కోర్స్ కి వస్తే మామలాపురంలో రాజుగారి బిర్యానీ, చికెన్ ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ కూడా సరిపోదు. మా హైదరాబాద్ ఫేమస్ దమ్ బిర్యానీ క్రేజే వేరు. మా నెల్లూరి ఫేమస్ చేపల పులుసు రుచే వేరప్ప. అవన్నీ కాదు, మా శ్రీకాకుళం యాసని చిన్న చూపు చూడొద్దు. ముందే చెప్తున్నా, మా గోదావరిలో మాత్రం చిన్న చూపు చూస్తే ఊరుకోను. మాదైతే స్వచ్ఛమైన తెలుగు, మాకు యాస లేదు. మా తెలంగాణ యాస క్రేజే వేరు, మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు. నా యాస గొప్ప, భాష గొప్ప, నా యాస గొప్ప, భాష గొప్ప. ముందు మీ ప్లేస్ వెళ్ళి కూర్చోండి. ఎంతైనా మీరు మీ వల్ల పక్క కంపార్ట్మెంట్ వాళ్ళు పడుకోలేకపోతున్నారంట. ఎంతైనా మీరు మాట్లాడే యాస గొప్పది కాదు, ఎంతైనా మీరు మాట్లాడే భాషే గొప్ప. ఎంతైనా నేను చెప్పేది ఎవరు వినటం లేదు. ఏ యాస అయినా తెలుగు భాషే గొప్ప కదా. తెలుగు లేకపోతే ఇన్ని యాసలు ఎక్కడి నుంచి వస్తాయి? మాట్లాడేది తెలుగు యాస కాబట్టి తెలుగే గొప్ప. ఈ ఆనంద సమయంలో ఒక సెల్ఫీ తీసుకున్నాం రండి. Cheese. అయ్యో, ఏమైందమ్మా? వీడియో ఆన్ చేయడం మర్చిపోయానే. నువ్వు చాలా టాలెంటెడ్ గా ఉన్నావు కదా అమ్మాయి.